నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, చాలా మందికి ఉన్నటువంటి సందేహం, చాలా మంది ఈ మధ్య కాలంలో చేస్తున్న ఒక విశేషమైన పూజ అని చెప్తాను నేను, విశేషమైన హోమం, యాగం అని చెప్తాను. ఏంటంటే రాజశ్యామల అమ్మవారి మహాయాగం. అవునమ్మా. సో నిజంగా అందరికీ తెలిసిన ఒక వ్యక్తి, ఒక ఫేమస్ పర్సనాలిటీ. సో ఆ యాగం చేసే ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నారనే ఒక కారణంతో ఈ మధ్య కాలంలో రాజశ్యామల మహాయాగాన్ని అందరూ జరిపించేస్తున్నారు. అయితే ఆ మహా మనిషి ఎవరనేది అందరికీ ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఇంకెవరు? మన సీఎం కేసీఆర్ గారు. సో మన కేసీఆర్ గారు సీఎం అయ్యారు కాబట్టి రాజశ్యామల యాగం చేసి సీఎం అయ్యారని చెప్పి అందరూ రాజశ్యామల యాగాన్ని చేసేస్తున్నారు గురువుగారు. అయితే మరి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సీఎం అయిపోతారంటారా? నిజంగా మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదా తల్లి. అంతేనంటారా? ఇక్కడ ఏమిటంటేనమ్మా, రాజశ్యామలాదేవి అత్యద్భుతమైనటువంటి దేవత. మనకి అమ్మవార్లలో సప్తకోటి మహావిద్యాది దేవతలు ఉన్నారు, 7 కోట్ల దేవతలు ఉన్నారు అమ్మవార్లు. అయితే ప్రధానమైనటువంటి దేవతామూర్తులు ఎవరు? రాజరాజేశ్వరి అంటే మహాత్రిపుర సుందరి అంటే బాల, లలిత, రాజరాజేశ్వరి, వీళ్ళు ముగ్గురు ఒకటే ఆవిడ. అలాగే దుర్గాదేవి, అమ్మవారి యొక్క మంత్రిని దేవి అయినటువంటి శ్యామల, అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి, వీళ్ళే ప్రధానమైన వాళ్ళు. నవరాత్రులు ప్రధానంగా 4 ఉన్నాయి. వసంత నవరాత్రులు ఏమిటవి? ఉగాది మొదలుకొని శ్రీరామనవమి మరుసటి రోజు వరకు చేసేటువంటి వసంత నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో మహాత్రిపుర సుందరిని ఉపాసించాలి. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులను వారాహి నవరాత్రులు అంటారు. అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహీదేవిని ఆ నవరాత్రుల్లో ఉపాసిస్తాం. అలాగే శరన్నవరాత్రులు అంటాం, ఆశ్వీజ మాసంలో వచ్చేవి. ఆ నవరాత్రులలో దుర్గాదేవిని ఉపాసిస్తాం. అలాగే మాఘమాసంలో పాడ్యం మొదలుకొని నవమి వరకు కూడా శ్యామలా నవరాత్రులు అంటాం. శ్యామలాదేవి మంత్రిని దేవి, ఆవిడకి సంబంధించిన నవరాత్రులు. ఈ శ్యామలాదేవిని ఎలా ఉపాసించాలో తెలియని వాళ్ళు కూడా శ్యామలాయాగాలు చేసేస్తున్నారు. అది విచిత్రం. శ్యామలాదేవి ఒక రూపంలో లేదు. శ్యామల, రాజశ్యామల, వేణుశ్యామల, వీణాశ్యామల, సుఖశ్యామల, లఘుశ్యామల అని రకాలు శ్యామల. 6 రకాలు. ఈ శ్యామలలో రాజశ్యామల ఏం చేస్తుంది? రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాజశ్యామల్ని ఉపాసించేటువంటి వారు ఒక విధంగా, ఈ మళ్ళా మంత్రాలన్నీ వ్యత్యాసమే, ఒక్కొక్క మహామంత్రాన్ని ఒక్కో విధంగా ఉపాసించాలి. ఆ యొక్క ఉపాసన అనేటువంటిది ఎట్లా కొనసాగాలంటే, ఈ వ్యక్తి సిద్ధత్వాన్ని సాధించాలి. అంటే యాగం చేయించగలిగేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన సిద్ధత్వాన్ని సాధించాలి. ఆ సిద్ధత్వాన్ని సాధించినటువంటి వ్యక్తి మరి ఒక్కొక్క శ్యామల ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఒక శ్యామల ఉందనుకోండి, ఆవిడ సంగీత విద్యను ఇస్తుంది, ఒక ఆవిడ సాహిత్య విద్యను ప్రసాదిస్తుంది, ఒక ఆవిడ శత్రు సంహారం చేస్తుంది, ఒక ఆవిడ రాజ్యాధికారాన్ని ఇస్తుంది, ఒక ఆవిడ ఏం చేస్తుంది? మదమెక్కినటువంటి రాజుని గద్దె దింపుతుంది. ఏ రాజశ్యామల అనుగ్రహంతో వీడు రాజ్యాధికారాన్ని పొందుతాడో అదే శ్యామల గది కూడా దించుతుంది, సక్రమంగా సుపరిపాలన అందించకపోతే. ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కో అమ్మవారిని ఒక్కో విధంగా ఉపాసించాలి. ఒక్కో అమ్మవారి మహామంత్రం ఒక్కొక్క రకంగా జపించాలి. సిద్ధత్వాన్ని సాధించాలి. సాధించిన తర్వాత యాగం చేయించాలి. ఊరికే శ్యామలాదేవిని తీసుకొచ్చేసి అంతా సెట్టింగ్లన్నీ వేసేసి ఏదో రాజశ్యామలాదేవి స్వాహ అని చెప్పేసి కనపడినవన్నీ ఆ మంటల్లో వేసేస్తే శ్యామల యాగం అయిపోతుంది. దానికి చాలా విధి విధానం ఉంది. ఆ మహామంత్రాన్ని అక్షర లక్షలు జపం చేయాలి. శ్యామల మహాయంత్రం ఉంటుంది. ఆ మహాయంత్రాన్ని ఆరాధన క్రమం ఉంటుంది, ఆ ప్రకారంగా ఆరాధించాలి. సిద్ధత్వాన్ని సాధించాలి. ఆ తల్లికి సంబంధించినటువంటి క్రమం ఉంటుంది. ఈ సమిధులు వాడాలి, ఈ ద్రవ్యాలు వాడాలి, తర్వాత అట్లానే ఈ నైవేద్యాలు పెట్టాలనేది ఉంటుంది. అది పెద్ద సబ్జెక్ట్, అది శ్రీవిద్య అంటాం దాన్ని. ఆ విధంగా చేస్తే రాజ్యాధికారాన్ని సాధించవచ్చు.
అదే సమయంలో రాజశ్యామల యాగం చాలామంది చేశారు, కానీ ఒక్క ఆయనే అయ్యారు. దాని రీజన్ మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే అది పర్సనల్గా జాతకం తీసుకోవాలంటారా గురుగారు? అది నేను మాట్లాడతాను. అయితే ఇక్కడ ఏమిటి, అందరూ ఈ శ్యామల యాగాలు చేసిన వాళ్ళందరూ సీఎంలు ఎట్లా అయిపోతారు? దానికి ప్రధాన కారణాలు కూడా చాలా ఉంటాయి. అది సక్రమమైన రీతిలో యాగం జరగాలి, ఆ జాతకుడికి రాజయోగం ఉండాలి, అలాగే అప్పుడున్నటువంటి వాళ్ళ జాతకాల్లో బలమైన జాతకుడు వీడై ఉండాలి, సక్రమమైన రీతిలో యాగం జరగాలి, సుపరిపాలన అందించాలని కాంక్ష వీళ్ళలో ఉండాలి. ఎవరికైతే ఉండదో వాళ్ళకి తెలుసు. శ్యామలాదేవి ఎన్నుకుంటుందమ్మా, చాలా తెలివైన అమ్మవారు. రాజు కంటే తెలివైన వాడు ఎవరు? మంత్రి. మరి రాజరాజేశ్వరి అమ్మవారితో సమానమైన తేజస్సు మేధస్సు కలిగినప్పుడు కూడా అత్యధిక తెలివితేటలు, అంటే మంత్రాంగం నడిపించేదంతా కూడా మంత్రిని దేవి రాజశ్యామలాదేవి. చేత రాజశ్యామల యాగాన్ని చాలా మంది చేస్తారు, అందరూ సీఎంలు అవలా. అందుకని ఆవిడ ఎన్నుకుంటుంది, ఈ వ్యక్తి వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి ఆవిడ డిసైడ్ చేసుకుంటుంది. చేసుకుని అలాంటి వ్యక్తిని గెలిపిస్తుంది. వీళ్ళు చేయించినందువల్ల వాళ్ళు రాజులు అయిపోరు, ఆవిడ అనుకుంటే అవుతారు. ఆవిడ అనుకోవాలంటే ఎలా ఉండాలని ఆవిడని ప్రసన్నం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే తల్లి, మనము ఒక కార్యం చేసేటప్పుడు త్రికరణ శుద్ధి ఉండాలి. మనస వాచ కర్మణ. ఇప్పుడు మనం ఒక సబ్జెక్టు ప్రపంచానికి ఇవ్వాలని అనుకుంటున్నాము, త్రికరణ శుద్ధిగా ఇవ్వాలి. ఈ సబ్జెక్టు విని అవతల వాళ్ళు మంచి ఫలితాలు సాధించాలనేటువంటి విషయం త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ చెప్పాలి. అప్పుడు అవతల వాళ్ళు చేసిన దానికి వాళ్ళు సత్ఫలితాలు పొందుతారు, వాళ్ళ నుంచి మనకు శుభం జరుగుతుంది. అంచేత ఇక్కడ త్రికరణ శుద్ధి చాలా ప్రధానమైనటువంటిది. ఇది రాజశ్యామల యాగం సామాన్యమైన యాగం కాదు. అది అయితే అందరూ కూడా సీఎం అవ్వాలని అనుకోరు, అంటే ఉన్న ప్లేస్ని బట్టి నాయకత్వ లక్షణాలు వహించి ఉన్న దాంట్లో ఎదగాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు అంట. అక్కడ కాదమ్మా, ఇక్కడ ఏంటంటే ఎందుకు రాజశ్యామల యాగం చేస్తున్నారు అనేది ముందు వీళ్ళ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలనో ఎంపీ అవ్వాలనో అసలు ముందు వీళ్ళ క్లారిటీ ఉండాలి ఇక్కడ. అండ్ ఇంకొక ఇప్పుడు ఇందులో ఏంటంటేనమ్మా, రాజు అవ్వాలనే కాదు, రాజు యొక్క అనుగ్రహం పొందాలని కూడా చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. కేవలం రాజకీయవేత్తలకు మాత్రమే ఎవరైనా చేయొచ్చు. అంటే ఇది ఎందుకో రాజకీయవేత్తలకి అన్నట్టు ఒకటి మాత్రం. శ్యామలాదేవి నేను చెప్తున్నా కదా, అఖండమైనటువంటి మేధస్సును ప్రసాదిస్తుంది. తర్వాత అలాగే అఖండమైన సాహిత్య విద్యని సంగీత విద్యని ప్రసాదించే అద్భుతమైన అమ్మవారు ఆవిడ. అలాగే శత్రు సంహారం కూడా చేస్తుంది ఆవిడ. అంచేత ఎప్పుడు కూడా ఆవిడ ఏదో కేవలం రాజకీయంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అంచేత శ్యామలాదేవి గురించిన పరిజ్ఞానం పరిపూర్ణంగా అవగాహన చేసుకుని అప్పుడు శ్యామల యాగాలు చేయడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయం. నిజంగా రాజశ్యామల అమ్మవారి గురించి ఆ యాగానికి సంబంధించి చాలా మందికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, రాజశ్యామల అమ్మవారి యాగం చేసినంత మాత్రాన సీఎం అయిపోతామా? నిజంగా అసలు ఏ కాంక్ష ఉన్నవాళ్ళు ఈ రాజశ్యామల అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? ఎంతో చక్కటి సమాధానాన్ని గురువుగారు అందించారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.